హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 101కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే December 16, 2024. మొత్తానికి అయితే 100 టెక్ న్యూస్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. బట్ ఈ 100 కాకుండా ఇంకో 200, 300 కావాలని నేనైతే కోరుకుంటున్నాను. జస్ట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రం. ఇవి రెండు చేస్తే చాలు. మనం టెక్ న్యూస్లతో పాటు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో చాలా ఇంక్రీజ్ అయితే చేయాలి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి. ఫస్ట్లో అయితే చేశాను, బట్ తక్కువ, మళ్ళీ రాను రాను తక్కువ అయిపోయాయి. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మీకు చాలా అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రం. ఇవి రెండు అయితే చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ తీసుకున్న మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. టోటల్గా ఒక 3 ఫీచర్స్ అయితే వాట్సాప్ అయితే తీసుకొచ్చింది. ఇందులో ఫస్ట్ ఫీచర్ తీసుకుంటే ఇందులో మనకి చూస్ గ్రూప్ కాల్ పార్టిసిపేట్, అంటే మనం గ్రూప్లో వీడియో కాల్ చేస్తే ఒకటేసారి అందరికీ అయితే వెళ్తాయి. ఇలా కాకుండా బట్ మనం ఆ గ్రూప్లో ఎవరెవరికి వీడియో కాల్స్ చేయాలో మనం అయితే సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్స్ చేసామనుకోండి, వాళ్ళకైతే వెళ్తుంది. మనం టిక్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వీడియో కాల్స్ అయితే వెళ్ళాం. 10 మందిలో ఒక 3 చేయాలనుకుంటే వాళ్ళని టిక్ చేసుకొని మిగతా 7 టిక్ చేయకుండా వదిలేసారనుకోండి, అయితే టిక్ చేస్తారో వాళ్ళకైతే వీడియో కాల్ అయితే వెళ్తుంది. ఆ 3 అయితే మీతో పాటు జాయిన్ అవుతారు. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. వీడియో కాల్స్లో ఒకటేసారి అందరికి వెళ్ళకుండా మనకు కావాల్సిన వాళ్ళకైతే మనం వీడియో కాల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక రెండో చూసుకుంటే వీడియో కాల్స్ లో మనకి కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంత ముందుకు మనకి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కొన్ని యాడ్ చేస్తారు. మనకి ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక మూడో చూసుకుంటే మనకి డెస్క్టాప్ విషయంలో మనకి కాల్స్ కి సంబంధించిన ఒక ట్యాబ్ని అయితే సపరేట్గా తీసుకొచ్చారు. మనకి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అంటారు కదా, దానికి సంబంధించిన ఒక సపరేట్ ట్యాబ్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి డైరెక్ట్గా అయితే మనం వీడియో కాల్ చేసుకోవచ్చు, అలాగే లింక్ యూజ్ చేసి మనం వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే మనం డైరెక్ట్గా నెంబర్ టైప్ చేసి కూడా మనం డెస్క్టాప్ నుంచే మనం అయితే కాల్స్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్లో అయితే కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాట్సాప్ని అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీరు డెస్క్టాప్ వెర్షన్ యూజ్ చేసినట్టయితే మీరైతే డెస్క్టాప్లో కూడా వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. మీకు ఈ ఫీచర్స్ అయితే వచ్చే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుని మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ అయితే ఒక కొత్త ప్లాన్ అయితే లాంచ్ చేసింది. 398 అనే ఒక ప్లాన్, 398 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేయించారనుకోండి, మీకు 28 days వ్యాలిడిటీ వస్తుంది. పర్ డే వచ్చేసరికి 2 GB, అలాగే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. పర్ డే వచ్చేసరికి మనకి 100 SMS అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి నార్మల్గా ఉండేటి. ఈ ప్లాన్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇందులో మనకి 28 days మనకి Disney+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. మనకి మొబైల్ వెర్షన్ ఉంటుంది కదా, మనకి మొబైల్ వెర్షన్ ప్లాన్ అయితే మనకైతే వస్తుంది. బట్ మనకి ఈ ప్లాన్ కోసం అయితే మనం 398 రూపాయలు పెట్టి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో, నథింగ్ ఫోన్ 1 కానీ నథింగ్ ఫోన్ 2A+ కానీ వాడే వాళ్ళకి Android 15 అప్డేట్ అయితే వచ్చింది. Android 15తో పాటు మనకి నథింగ్ OS 3.0 అప్డేట్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 1 కానీ నథింగ్ ఫోన్ 2A+ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మీరైతే అప్డేట్ చేసుకోండి. Android 15 అయితే వచ్చేసి ఉంటుంది. Android 15 వస్తే మీకు సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ కూడా వస్తుంది. సామ్సంగ్ ఫ్లాగ్షిప్లో తీసుకొచ్చారు కదా ఫస్ట్, ఆ ఫీచర్ అయితే మీకు వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా నథింగ్ ఫోన్ వాడుతున్నట్లయితే 2 మోడల్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ అప్డేట్ చేసుకుంటారు, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఇప్పుడు మనకి యాపిల్ మ్యాజిక్ మౌస్ 2nd జనరేషన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మనకి ఇందులో ఒక ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఛార్జింగ్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ యాపిల్ మ్యాజిక్ మౌస్లో బాటంలో ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేయాలంటే అసలు కుదరదు యాపిల్ మ్యాజిక్ మౌస్ని. ఇప్పుడు తీసుకొచ్చేది ఎలా ఉంటుందంటే మనకి ఛార్జింగ్ ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్లో తీసుకొస్తారంట. అంటే ఇప్పుడు మనకి లాగిటెక్ MX మాస్టర్ ఉన్నాయి కదా, MX మాస్టర్ 3S కానీ MX మాస్టర్ 2S కానీ ఉన్నాయి కదా, వాటికి ప్లేస్మెంట్ ఫ్రంట్లో ఎలా ఉందో ఇప్పుడు మనకి యాపిల్ మ్యాజిక్ మౌస్ 2nd జనరేషన్లో కూడా ఛార్జింగ్ ప్లేస్మెంట్ అయితే చేంజ్ చేస్తారంట. అలాగే కొన్ని కొత్త మార్పులు కూడా చేస్తారంట. చూడాలి మనకి యాపిల్ మ్యాజిక్ మౌస్ ఈసారి ఎంత ప్రైజ్ పెడతారో. ఇప్పుడే దాదాపు మనకి 7,000 ఉంది, 7,000 నుంచి 6,000 మధ్యలో అయితే ఉంటుంది. ఈసారి తీసుకొచ్చారు 10-15,000 పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛార్జింగ్ పోర్ట్ మారుతుంది, జనరేషన్ మారుతుంది, అలాగే కొన్ని అప్గ్రేడ్స్ కూడా చేస్తారు, కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. దీని ప్రైజ్ ఎంత పెడతారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి iPhone 17 సిరీస్ మనకి డిజైన్ చూసుకుంటే ఒక బ్యాక్ కేస్ అయితే బయటకు వచ్చింది. అసలు ఇది రియల్ ఆ ఫేక్ అని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే ఇది చాలా ట్రెండ్ అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ డిజైన్ మనకి లుక్స్ చూసుకుంటే ఇది మనకి Pixel 9 సిరీస్ ఉన్నాయి కదా, ఆ డిజైన్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఇది ఉన్నట్లయితే తెలిసింది. ఇప్పుడు మనకి రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ డిజైన్లో iPhone 17 సిరీస్ వస్తాయని తెలిసింది. కానీ యాపిల్ అయితే అంత ఈజీగా
వాళ్ళ డిజైన్ అయితే చేంజ్ చేసుకోదు. బట్ చూడాలి మనకి ఐఫోన్ 17 సిరీస్ ఏ డిజైన్ అయితే. బట్ నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యాపిల్ డిజైన్ మనకి కెమెరా ప్లేస్మెంట్ ఎలా ఉందో అలాగే బాగుంటుంది పిక్సెల్తో కంపేర్ చేస్తే. మీకే డిజైన్ నచ్చుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్న మనకి గూగుల్ నుంచి గూగుల్ అయితే ఆండ్రాయిడ్ XR OS అనే ఒక ఓఎస్ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతుంది. మనకి ఆండ్రాయిడ్ XR OS అంటే ఇది దేనికోసం అంటే మొబైల్స్ కోసం కాదు. ఈ ఓఎస్ దేనికోసం అంటే VR అండ్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ ఉంటాయి కదా, మనకి యాపిల్ విజన్ ప్రో కానీ లేకపోతే మెటా క్వెస్ట్ 3 కానీ ఇలాంటి హెడ్సెట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఈ ఓఎస్ని అయితే ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారంట. మనకి ఆండ్రాయిడ్ XR OS ఇప్పుడు మనకి యాపిల్ కాకుండా ఇప్పుడు వేరే బ్రాండ్స్ కానీ ఏదైనా VR హెడ్సెట్ కానీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ కానీ తీసుకొచ్చారనుకోండి, ఈ గూగుల్ తీసుకొచ్చిన XR ఓఎస్ని అయితే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి ఈ గూగుల్ సంబంధించిన XR ఓఎస్ని అయితే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ XR ఓఎస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ట్రాన్స్లేట్ కానీ అలాగే మనకి మ్యాప్స్ కానీ సెర్చ్ కానీ వాయిస్ టైపింగ్ కానీ ఇలాంటి పనులు అయితే మనం ఇందులో చేసుకోవచ్చు. ఈ VR హెడ్సెట్ పెట్టుకుని మనం మ్యాప్స్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. అలాగే మనం ఏదన్నా ఆబ్జెక్ట్ మనకు కనపడితే ఈ VR హెడ్సెట్ కెమెరాస్ అయితే ఉంటాయి, మనం ట్రాన్స్లేట్ అయితే ఆటోమేటిక్గా చేసేస్తుంది. అక్కడ ఏముందో దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకైతే చూపిస్తుంది. అలాగే ఇందులో మనం గూగుల్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ టైపింగ్ కూడా మనకి యూజ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి ఈ గూగుల్ నుంచి వచ్చే ఆండ్రాయిడ్ XR OS మనం ఫస్ట్ ఏ VR హెడ్సెట్లో ఏ మిక్స్డ్ VR హెడ్సెట్లో చూస్తామో, బట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ లో మనకి గూగుల్ నుంచి గూగుల్ జెమినై 2.0 అయితే రాబోతుంది. ఈ 2.0లో వీళ్ళు ChatGPT 4 కంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుందంట మనకి ఈసారి ఈ జెమినై 2.0. ఇప్పుడైతే మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది మనకి జెమినై కూడా. ఇప్పుడు 2.0లో కూడా మనకి ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెంచే ఛాన్స్ ఉంటుందని గూగుల్ నుంచి అయితే న్యూస్ అయితే వస్తుంది. చూడాలి మనకి దీంట్లో ఇంకా కొత్త ఫీచర్స్ ఏం తీసుకొస్తారో. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.